లేక ఒకసారి పోలీసులో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ లోకల్ పోలీసులు ఆ కేసుని కానీ అసలు ఆమె చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆమె ఎంత వాళ్ళను రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు పాపం. సో తర్వాత ఏమైందంటే ఈమె ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమని అంటే కెటామైన్ అనే ఒక మత్తు మందుని ఇచ్చి వాడు మూర్చిపోయిన తర్వాత వాని దగ్గర నుంచి ఆ పాస్పోర్ట్ను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కొద్దీ వానికి కెటామైన్ అనే మత్తు మందును ఇవ్వడం జరిగింది. కెటామైన్ అనే మత్తు మందు ఫుడ్లో కలిపి ఇచ్చినప్పుడు ఓవర్ డోస్ అవడం వల్ల ఆ మెహదీ అనే వ్యక్తి వాడు చనిపోయడం వల్ల అక్కడ ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు చనిపోయిన తర్వాత. సో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె నర్స్ అనే వ్యక్తి ఆమె హెల్ప్ తీసుకొని ఈ చనిపోయిన డెడ్ బాడీని తీసుకుపోయి వాటర్ ట్యాంక్ వేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ వేసిన తర్వాత వాన్ రూమ్లోకి వెళ్ళి ఆ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి పక్కన ఉన్న దేశమైన సౌదీకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్కి వెళ్ళేసరికి అక్కడ లోకల్ పోలీసులు ఆమెను పట్టుకొని అరెస్ట్ చేసి విచారించడంతో ఆమె చేసిన తప్పు ఒప్పుకోవడం జరిగింది. సో అండ్ సో ఈ విధంగా జరిగింది, ఇట్లా వేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. కోర్టు వాళ్ళ ఇద్దరికి ఎవరైతే ఫ్రెండ్ సహాయం చేసారో ఆమెకు ప్లస్ నిమిష ప్రియకు ఇద్దరికి కలిపి జీవిత ఖైదు శిక్ష విధించింది. షరియా లా ప్రకారం ఒక వ్యక్తిని చంపితే ఏ వ్యక్తి అయితే చంపుతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా మరణశిక్ష పడాల్సిందే షరియా లా ప్రకారం. సో ఆ రకంగా ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది. అయితే ఇక్కడ పాపం ఆమెకు ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే ఆమెకు అరబిక్ రాదు. యెమెన్ అధికారికంగా అరబిక్ మాట్లాడుతుంది కాబట్టి ఈమెకు అరబిక్ భాష రాదు. సో అరబిక్ భాష రాకపోవడం వల్ల తన కేసును తాను వాదించుకోవడానికి అసలు కేసులో ఏం జరిగిందనే విషయం చెప్పడానికి ఆమెకు అవకాశం లేకుండా అయిపోయింది. అయితే 2022 సంవత్సరంలో మన సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన ఒక వ్యక్తి ఈ కేసును రీఓపెన్ చేయాలని, వాస్తవానికి ఆమెకు అరబిక్ రాదు యెమెన్ దేశంలో. సో ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆమెను మరణశిక్ష నుంచి తప్పించాలనే ఉద్దేశం కొద్దీ ఈ కేసును రీఓపెన్ చేయించాడు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో ఆ రకంగా కేసు కొన్ని రోజులు నడిచింది. 2023 సంవత్సరంలో ఏదైతే నిమిష ప్రియ అప్లికేషన్ పెట్టుకున్నదో తన మరణశిక్షను రద్దు చేయాలని చెప్పి ఆ మరణశిక్ష అప్లికేషన్ను యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ తిరస్కరించింది. అయితే ఈ నిమిష ప్రియ బతకడానికి యెమెన్ దేశంలో ఒకే ఒక మార్గం ఉంది. ఆమెకు మరణశిక్ష పడకుండా ఉండాలంటే ఎవరినైతే చంపిందో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈమెకు క్షమాభిక్ష పెడితే ఈమె బతికే అవకాశం ఉంటుంది. దాన్నే బ్లడ్ మనీ అంటారట. బ్లడ్ మనీ అనే మీనింగ్ ఏంటంటే అంటే వాళ్ళకు 10 మిలియన్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులకు. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే ఈమె మరణశిక్షను రద్దు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా జూలై 16న ఈమె మరణశిక్షకు గురి కాబోతుంది. మన భారత గవర్నమెంట్ కానీ అటు కేరళ గవర్నమెంట్ కానీ యెమెన్ అధికారులతో విపరీతమైన చర్చ జరుపుతున్నారు. సో ఏది ఏమైనా కూడా ఎక్కువ డబ్బు ఆశ చూపైన ఆ కుటుంబానికి నిమిష ప్రియను బతికించాలని బయటకు తీసుకురావాలని భారత గవర్నమెంట్ మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. సో